ఎవ్వరికీ తెలియకుండా అహల్య ఇంటికొచ్చి బాబుకు పాలు పట్టించి ఇంట్లో నుంచెలి బయటికి వస్తుంది. అందరూ పడుకున్న సమయానికి అమ్మయ్య ఎవ్వరు చూడలేదు, బాబుకు పాలు పట్టించాను, మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తానో ఏంటో అని చెప్పేసి అహల్య అక్కడి నుంచెలి వెళ్ళిపోతుంది. ఈలోపు గౌతమ్కి తెల్లారేసరికి మెలకువ వస్తుంది. బాబును ఎత్తుకునడానికి అతిథి ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే బాబును దగ్గర చేసుకొని ఆ ఇంటికి కొడలు కావాలని చెప్పేసి అనుకుంటుంది. ఇక బాబును తన రూమ్లో ఉండగానే బాబును ఎత్తుకొని వస్తుంది హాల్లోకి. ఈలోపు గౌతమ్ మెలకువ వస్తుంది కదా, ఇక బాబును చూసేసరికి పక్కనే కనిపించడు. ఆ సమయానికి బాబు కోసం అని కిందికి వస్తుండగా అక్కడ కాళ్ళపట్టి ఉంటుంది. ఆ కాళ్ళపట్టి చేతికి తీసుకునేసరికి అది అహల్యది. ఇక ఒక్కసారిగా ఈ పట్టి అహల్య పట్టి కదా, అంటే నిన్న రాత్రి నిజంగానే అహల్య ఈ రూమ్లోకి వచ్చింది, అంటే ఇక్కడికి వచ్చిందన్నమాట అని చెప్పేసి ఇక్కడే ఎక్కడో ఉంటుంది అహల్య అని చెప్పేసి గాబరా హాల్లోకి వెళ్తాడు. అహల్య అహల్య అని చెప్పేసి, అరే గౌతమ్ ఏం చేస్తున్నావా, అర్థమవుతుందా, అహల్య ఇక్కడికి రావడం ఏంట్రా అని అర్జున్ అంటూ ఉంటాడు. నాన్న అహల్య వచ్చింది, ఇదిగో ఈ పట్టి చూడు, ఈ పట్టి అహల్యదే, నేనే ఇష్టంగా అహల్యకు ఇలాంటి పట్టీలు చేయించుకొని వచ్చాను, ఇది అహల్య పట్టే నాన్న, ఏం మాట్లాడుతున్నావురా, పోయిన అహల్య ఇక్కడికి రావడం ఏంటి అని భానుమతి అంటుండే. అయ్యో వచ్చిందే, నిజం చెప్తున్నాను, ఈ పట్టి అహల్యది అనేసరికి అతిథి షాక్ అయిపోతుంది. ఏంటి గౌతమ్ అహల్య ఇక్కడికి రావడం ఏంటి, అయినా ఎలా ఆలోచిస్తున్నావు, అతిథి నీకు అనవసరం విషయాల్లో నువ్వు మాట్లాడకని అన్నా కదా, సాక్ష్యం కనిపించట్లేదా, ఇది నా భార్య పట్టి, అది నాకు బాగా తెలుసు, నేను ఇష్టంగా తనకి ప్రేమగా చేయించిన ఈ పట్టి ఖచ్చితంగా తన కాళ్ళకు తప్ప ఎవరికీ లేదు, ఖచ్చితంగా బాబు కోసం నా కోసం అహల్య ఇక్కడికి వచ్చింది అనేసరికి మామయ్య ఇదంతా పక్కన పెట్టు, ఇక అత్తయ్య ఇక్కడికి వచ్చిందని నువ్వు అంటున్నావు కదా, ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ నమ్మట్లేదు కదా, అలాంటప్పుడు ఇంట్లో సీసీ కెమెరా ఉన్నాయి కదా మామయ్య, వెంటనే ఓపెన్ చేసి చూడు, అప్పుడు వీళ్ళ మాట నిజమవుతుందో నీ మాట నిజమవుతుందో తెలుస్తుందని బంటి అంటాడు. సరే అని చెప్పేసి వెంటనే గౌతమ్ తన సెల్లో చుట్టూ ఉన్న కెమెరా తనకి ఈ సెల్కి కనెక్ట్ అయి ఉంటుంది కదా, ఓపెన్ చేసి చూసేసరికి బయట బురకా వేసుకొని అమ్మాయి వెళ్తూ ఉంటుంది. ఆ బురకను చూసి ఇక తను వచ్చింది అసలు ఐష కదా, మరి ఐష బురకాలా మాత్రమే ఉంటుంది, అహల్య ఎందుకు వచ్చింది అంటే ఆ బురకా వేసుకొని వచ్చింది ఐష కాదు అహల్య, కన్ఫామ్గా ఇది అహల్యనే అనేసరికి భానుమతి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టిందా, అంటే బాబుకు పాలు పట్టివ్వడానికి ఇది వచ్చిందన్నమాట, అరే ఇంకొకసారి దాని గురించి దాని ఊసు గురించి ఎత్తితే మర్యాదగా ఉండదురా, ఇదంతా కాదు దాని గురించి ఇంతలా బాధపడుతూ నువ్వు కనీసం ఇంట్లో వాళ్ళ గురించి నీ కొడుకు గురించి కూడా పట్టించుకోవట్లేదు కదా అనే విధంగా భానుమతి అంటుంది. అయినా ఇక్కడ నీ భార్య నిన్ను నీ కొడుకును వదిలిపెట్టి వెళ్ళిందిరా, కనీసం పసి పిల్లగాడైనా కనీసం తన మనసు కనిపిస్తుందా, ఇప్పుడు నా భార్య వచ్చి దొంగతనంగా పాలిచ్చిందని అనగానే సరిపోతుందా అనే విధంగా భానుమతి అంటుండగా ఈలోపు వెంటనే అర్జున్ ప్రసాద్ అవన్నీ మనసులో పెట్టుకోకురా, అయినా అహల్య వచ్చిందని అంటున్నావు, ఆ బుర్కలో ఉన్న అమ్మాయో ఎవరో తెలియట్లేదు, ఖచ్చితంగా అహల్య నాన్న, అహల్య ఎవరికి తెలియకుండా ఇంట్లో అడుగు పెట్టింది, నా మనసు చెప్తుంది అనే విధంగా అనుకుంటుండగా అహల్య ఇంటి దగ్గర తన కొడుకు కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఆ సమయానికి బెనర్జీ అహల్య దగ్గరికి వస్తాడు. ఇక అహల్య నీకో విషయం అడగాలమ్మా, ఏంటన్నయ్యా, ఇక పర్సనల్ విషయము కానీ ఏమనుకోకు, నువ్వు నిన్న రాత్రి కనిపించట్లేదనేసరికి అహల్య షాక్ అయిపోతుంది. నిన్న రాత్రి నిన్ను గది వైపుగా వస్తుండగా నువ్వు డోర్ తీసుకొని బయటికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావని అడగనమ్మా, కాకపోతే నీ చుట్టూ ఇక ముళ్ళ కంపలు ఉన్నాయి, అవి దాటుకొని నువ్వు వెళ్ళాలంటే కాస్త టైం పడుతుంది, దాని గురించి ఆలోచించమని అడుగుతున్నా, ఎందుకంటే నీ మనసుకు నీకు నచ్చినప్పుడే నీ పర్సనల్ విషయాలు చెప్పమ్మా అని ఈ విధంగా బెనర్జీ బయటికి వెళ్తాడు. నాకు తెలుసు అహల్య, నువ్వు గౌతమ్ని నీ కొడుకును కలవడానికి వెళ్ళావని నాకు బాగా తెలుసు, కానీ నీ దగ్గరున్న బాక్స్ నా చేతికి వచ్చేంత వరకు నీతో మంచిగా ఉంటాను, ఆ తర్వాత నా చేతిలో ఆ బాక్స్ పడ్డ తర్వాత నీ ప్రాణాలు కూడా ఇంద్ర దగ్గరికి పంపిస్తాను, కానీ మంచితనంతో మెడ మీద కత్తి పెట్టి చంపినా కూడా ఆ మంచితనం అనే బయటపడుతుంది, కానీ చెడుతనం అనేది బయటపడదు కదా, ఎందుకంటే నేను తేనె పూసిన కత్తిని, కత్తి పదునుగా ఉంటుంది, మెడ మీద పెడితే ఆ పదునతనం కనబడుతుంది, ఈ బెనర్జీ గాడు కూడా అంటే
ఆ బాక్స్ నా చేతులంత వరకు ఇక నువ్వు చెల్లెవే. ఆ తర్వాత హ ఇంద్రగాడి దగ్గరికి వెళ్ళే మరుబొమ్మ అవుతావు అని విధంగాని వెళ్తూ ఉంటాడు. ఇక ఈలోపు ఖచ్చితంగా అహల్య వచ్చింది, నా మనసు చెప్తుంది. అంటే ఇంకా కొన్ని రోజులలో అహల్య తిరిగి మళ్ళీ నా గుండెలో అడుగు పెడుతుంది, ఈ ఇంట్లో కూడా అడుగు పెడుతుంది. పిచ్చిగాని పట్టిందారా? అహల్య ఎందుకు వస్తుందిరా? కనీసం తన కొడుకు మీద కూడా ఆలోచించకుండా వెళ్ళిన అది ఇంట్లో అడుగు పెట్టే స్థానం లేదు. ఇలా కాదు, అసలు అహల్యకి ఇంటికి ఎలాంటి సంబంధం లేదు. ఇక అహల్య ఈ ఇంటికి చచ్చినట్టు లెక్క అని చెప్పేసి వెంటనే అహల్య ఫోటో తీసుకొచ్చి ఆ ఫోటోకి దండ వేసి దీపం పెట్టేస్తుంది. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏం చేస్తున్నావు బామ్మ అని చెప్పేసి గౌతమ్ అంటుండగా, చెప్పాను కదరా అహల్య ఊసు ఎత్తకూడదు, ఈ ఇంట్లో అహల్య చచ్చినట్టే, అది వచ్చింది పోయిందని చెప్పేసి నువ్వు కావాలని చెప్పేసి ఇక ఇంట్లో గొడవ చేయడం అని ఇవన్నీ ఉంటే ఇక అస్సలు ఊరుకోను. అతిథి ఇక నుంచి బాబుని చూసుకునడానికి నువ్వు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అంటుండగా, నా కొడుకుని చూసుకునడానికి తనెవరు? అయినా ఒకవేళ నువ్వు అతిథిని ఉంచుకోవాలని ఎంత కరకండిగా అనిపిస్తే శాశ్వతంగా నా కొడుకు తీసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను. ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ అనే విధంగా అర్జున్ ప్రసాద్ అంటుండగా, మీరు నా భార్య చనిపోయిందని చెప్పేసి ఫోటో పెట్టారు, అలా అని చెప్పేసి మీరు అన్నట్టల్లా నేను ఆడతానా? ఇంకొకసారి నా భార్య ఫోటోకి దండ వేస్తే గౌతమ్ ఫోటోకి దండ వేయాల్సి వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకొని. ఎప్పుడైతే అహల్య నా జీవితంలో వెళ్ళిపోయింది అనుకుంటున్నారు అది మీరు మాత్రమే, కానీ నీ చచ్చేంత వరకు నా భార్య నా గుండెల నుంచి ఎప్పటికీ పోదు అని అర్జున్ ప్రసాద్ అని ఫోటోకున్న దండ తీసేసి ఫోటో పట్టుకొని లోపలికి వెళ్తాడు. ఏంట్రా వీడు రోజు రోజుకి ఇలా చేస్తున్నాడు, పాపం ఈ పిల్ల ఏకంగా గౌతమ్ మీద ప్రాణాలు పెట్టుకుంది, ఈ పిల్ల జీవితాన్ని ఆగం చేయాలనుకుంటున్నావారా అని విధంగా భానుమతి అడుగుతుంటుంది. మరోవైపు విక్రమ్ యామినికి ఫోన్ చేస్తాడు. వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడే అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. హాయ్ విక్రమ్. హాయ్ ఆంటీ. ఏంటంటీ మర్చిపోయినట్టున్నారే? లేదు విక్రమ్, కొన్ని విషయాలు నాకు తెలుస్తున్నాయి. మళ్ళీ అహల్య గౌతమ్ ఇంటికి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అబ్బే ఏం లేదు గౌతమ్, జెన్యున్గా వెళ్ళి కలిసి వస్తుంది. లేదంటే కొన్ని విషయాలు ఎక్కువనే తెలిసాయి. గౌతమ్ వాళ్ళ వైపు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, ఆ బాబుని చూసుకునడానికి అతిథి వెళ్తున్నట్టుగా నాకు తెలిసింది. ఏంటంటే నిజమేనా? లేదు, నువ్వు పొరపాటుగా ఆలోచిస్తున్నావు, ఎవరో కావాలని చెప్పారు. అయినా అనుకున్నాం కదా ఎలాగైనా ఎంగేజ్మెంట్ అని, కానీ ఇక్కడ అతిథి ఒప్పుకోవట్లేదని ఆలోచిస్తున్నాను. చెప్పాను కదా బిజినెస్ పరంగా మీరు మొత్తానికి లాస్ చేసే రకాన్ని, ఆఖరికి నేనేం చేస్తాను కూడా నాకు తెలియదు. నేను అంత మంచి అని చెప్పేసి చెప్పలేను, అంత చెడ్డోనని కూడా చెప్పలేను, కానీ రేపటిలోగా ఎంగేజ్మెంట్కి మాత్రం తయారు చేయమని చెప్పగలను అనేసరికి యామిని షాక్ అయిపోతుంది.